ఆర్సి రెడ్డి ఐఏఎస్ కోచింగ్ హైదరాబాద్ రివ్యూ. ఆర్సి రెడ్డి ఐఏఎస్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ ఎలా ఉంది, ఎవరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు, దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్ రియాలిటీ కూడా మీకు ఒక మంచి విషయం, ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తా, రైట్? సో జనరల్గా సివిల్స్ అనేది వన్ ఆఫ్ ద టాప్ ఎగ్జామ్ అండి. సో ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్. సివిల్స్ కోచింగ్ విషయంలో ఒక విషయం చెప్పాలండి, అంటే నేను సివిల్స్ కోచింగ్ అన్ని సంబంధించిన గైడెన్స్ అయితే ఇస్తున్నాను. సివిల్స్ కోచింగ్ అనేది ఒక పెద్ద మాఫియా అండి. అదేంది మాఫియా అంటారు, ఏంది చెప్తా వినండి. ఇప్పుడు నిన్న వార్తల్లో డిబేట్లో కూడా చూస్తా ఉన్నాను రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ గురించి, మన ప్రెజెంట్ ఉన్న విద్యా విధానం ఎలా ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, లేకపోతే డిబేట్స్, లేకపోతే ఈ ఎడ్యుకేషన్ పాలసీ కానీ మన విద్యా వ్యవస్థ గురించి కొంచెం స్టడీ చేస్తూ ఉన్నాం ఫ్రీక్వెంట్గా. అంటే రెగ్యులర్గా కూర్చొని అదే పని చదవట్లేదు, బట్ ఫ్రీక్వెంట్గా అయితే స్టడీ చేస్తున్నాను నేను. ఏంటి మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అమెరికన్ విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నిటి మీద స్టడీ చేస్తున్నాను. సో సింపుల్ బేసిక్ విషయం అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు ఐఐటి జేఈ దీని గురించి చెప్పిన తర్వాత సివిల్స్ గురించి కూడా చెప్తాను. ఐఐటి జేఈలో ఒక పర్సన్ ర్యాంకర్ ఫస్ట్ అనే అతను 3 ఇన్స్టిట్యూట్లు వేసుకున్నాయి. మా దగ్గర చదువుకున్నాం. వాడు కూడా, ఆ పిల్లోడు కూడా సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళకి ఏదో అతనికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అతనికి ఇచ్చి, లేకపోతే ఫ్రీగా నెక్స్ట్ ఎడ్యుకేషన్ భరిస్తామనో, లేకపోతే ఇంత డబ్బులు ఇస్తామనో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎట్ ద సేమ్ టైం సివిల్స్ కూడా ఒక ర్యాంకరు, మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేశాను ఇదే నమ్మండి అని నేను ఎప్పుడు చెప్పను, మీరు అబ్జర్వ్ చేయండి. ఒక స్టూడెంట్ ఒక ర్యాంకర్, సో 900 మంది ర్యాంకర్లా ఎంతమంది, ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి? హైదరాబాద్లోనే ఉన్నాయి ఒక 50 ఇన్స్టిట్యూట్ల దాకా, చిన్న సన్న మొత్తం కలిపి 50 పైనే ఉండొచ్చు. హైదరాబాద్లోనే 50 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎన్ని ఉన్నాయి, ఇవి కాక ఒక్కొక్క ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి, ఆ స్టేట్స్లో వాటిలో ఎన్ని ఉన్నాయి, కేరళలో ఎన్ని ఉన్నాయి. ఇన్ని ఇన్స్టిట్యూట్లో 900 ర్యాంకర్లు, వచ్చిన ర్యాంకులు 900, 800, 700, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మరి 900 ర్యాంకర్లు ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఎలా వేసుకున్నాయి? చిన్న లాజిక్ అర్థమైందా మీకు? అందుకనే నేను మాఫియా అనింది. ఎందుకంటే ఈ కోచింగ్ సెంటర్లు అందరూ ఎవరికి వాళ్ళు మా దగ్గరే అని చెప్పుకుంటారు. ఇంకొంతమంది అసలు వాళ్ళ దగ్గర తీసుకోకపోయినా వాళ్ళ చేత ఒక కొన్ని 2-3 వీడియోస్ చేపించేసి, 4 గైడెన్స్ వీడియోలు ఇప్పించేసి, వీళ్ళ ద్వారానే వాళ్ళకి ర్యాంక్ వచ్చింది అనే భ్రమను కల్పిస్తారు. సో ఈ వీడియోలో జనరల్గా ఆర్సి రెడ్డి ఐఏఎస్ కోచింగ్ రివ్యూ అనేది ఇస్తున్నాను, చూడండి. దీని బేస్డ్ ఆన్ రియాలిటీ స్టూడెంట్స్తో మాట్లాడాను నేను. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 2019లో 2019లో కోచింగ్ తీసుకున్న విద్యార్థుల గురించి వాళ్ళతో మాట్లాడి తీసుకున్నాను నేను. అట్ ది సేమ్ టైం నేను దగ్గరుండి అబ్జర్వ్ చేశానంటే నేను జాయిన్ అయ్యాను కాదు, యాజ్ ఎ బీయింగ్ ఏ మార్కెటర్ నేను అన్ని అబ్జర్వ్ చేశాను, రైట్? ప్రోస్ విషయానికి వస్తే, ఆర్సి రెడ్డి past year result, good infrastructure, best batch size, faculty members have very in-depth knowledge of their respective subject, updated study material. Cons విషయానికి వస్తే, should bring better IAS faculties, accommodate less students in class. ఇది కొన్ని వెబ్సైట్లో నేను చూశాను. అసలు రియాలిటీ ఏంది మరి? వెబ్సైట్లలో ఆర్సి రెడ్డి రివ్యూ అని చెప్పి ఏదో 4 పాయింట్లు రాసేశారు. అసలు నిజమైన రివ్యూ ఏంది నేను చెప్తా ఇప్పుడు. ఇది రియాలిటీ కాదు, ఇది ఫేక్. రియాలిటీ ఏందో ఇప్పుడు నేను చెప్తా వినండి. ఈ ఆర్సి రెడ్డి విషయానికి వస్తే, ఆర్సి రెడ్డి ఐఏఎస్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ విషయానికి వస్తే, ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ ఐఏఎస్ కోచింగ్ రివ్యూ విషయానికి వస్తే, ఎవరు దీంట్లో కరెక్ట్గా యాప్ట్ అవుతారు అంటే ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఆసమ్ ఫ్యాకల్టీ అండి. ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీకి
పేరు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్. కాకపోతే ఇక్కడ వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి అంటే ఒకటే బ్యాచ్లోకి ఎక్కువ మందిని గుంపుల మందలా తోస్తారండి. అదో పెద్ద ప్రాబ్లం. ఒకటి అలా అంత గుంపుల మందులో కూడా కొన్ని ఫ్రీగా స్టడీ అవర్స్ అనేవి ఉంటాయి. కాకపోతే వాటిలో కూడా ప్లేసుల కోసం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ వీళ్ళు ఏంటి అంటే ఆర్సి రెడ్డి సంబంధించిన ఎస్పెషల్లీ ఆర్సి రెడ్డి కోచింగ్ రివ్యూ పర్ఫెక్ట్ రివ్యూ ఏంటి అంటే సబ్జెక్టు 100% ఇచ్చేస్తారు. సబ్జెక్టు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సబ్జెక్ట్ మాత్రమే ఇస్తారు. కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఇవన్నీ వాళ్ళు ఏమి ఇవ్వరు. వాళ్ళు ఇచ్చేది ఏంటి, కరెక్ట్గా సబ్జెక్ట్ ఇస్తారు. చదువుకున్నోడు కరెక్ట్ ప్రిపేర్ అయినోడు సివిల్స్ కొడతాడు, లేనోడు మళ్ళీ అది ఇది ఇన్స్టిట్యూట్లని మారుతూ ఉంటారు. వాళ్ళ స్టూడెంట్ని ఎప్పుడు ప్లీజింగ్ చేయరు. అది ఆర్సి రెడ్డిలో ఉన్న గొప్పతనం. అందుకే ప్రతి సంవత్సరం ఎన్ని ఇన్స్టిట్యూట్లు నెంబర్ వన్ అని చెప్పుకున్నా ఆర్సి రెడ్డి నెంబర్ 1 చెప్పుకోకపోయినా ఆర్సి రెడ్డి టాప్ ప్లేస్లో ఉన్న ఒకే ఒక కారణం ఏంటి అంటే క్వాలిటీ టీచింగ్ ఇస్తారు వాళ్ళు. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే వాళ్ళు సబ్జెక్ట్ మాత్రమే చెప్తారు, వినకపోవడం, చదవకపోవడం, సరిగ్గా ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోకపోవడం, అది మీ చేతుల్లో ఉంటుంది. రైట్. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే జనరల్గా సివిల్స్ అంటేనే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ ఉంటేనే సివిల్స్ అనేది క్రాక్ చేయొచ్చు. ప్రతిరోజు మిమ్మల్ని ఎవరు పుష్ చేయరు. అది చదువు, ఇది చదువు, ఇదిగో ఇంపార్టెంట్ టాపిక్స్, ఇదిగో కరెంట్ అఫైర్స్. నువ్వే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, నువ్వే ఆన్సర్ రైటింగ్ ప్రిపేర్ అవ్వాలి. ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి ఒక టీచర్ని నువ్వే ఎత్తుక్కోవాలి, ఒక మంచి మెంటర్ని, ఒక మంచి ఫ్యాకల్టీని నువ్వే చూసుకోవాలి. లేకపోతే ఆన్లైన్లో టాపర్స్ వాళ్ళ ఆన్సర్ పేపర్ తీసుకొని నీ ఆన్సర్ పేపర్కి వాళ్ళ ఆన్సర్ పేపర్కి ఎంత డిఫరెంట్ ఉంది, నువ్వు ఎంత బాగా ఇంకా కొత్తగా నీ ఆలోచన విధానంతో నువ్వు ఆన్సర్ రాస్తున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చూసుకొని ఆర్సి రెడ్డి ఐఏఎస్ కోచింగ్ రివ్యూ విషయానికి వస్తే సెల్ఫ్ మోటివేషన్ ఉన్న వాళ్ళు ఆర్సి రెడ్డి కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు, తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. ఆర్సి రెడ్డి డ్రాబ్యాక్ విషయానికి వస్తే బ్యాచ్ విపరీతంగా గొర్రెల మందలకు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇది వాస్తవం. ప్లస్ ఇంకొక డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే నిన్ను ఎవరు పట్టించుకోరండి. చదువుకుంటావా బాగుపడతావు, లేకపోతే లేదు, అది నీ చేతుల్లో ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే ఇప్పుడు 1,60,000 ఉందండి. 9 to 10 months అనేది ఉంది. 9 to 10 months అనేది ఉంది. చూసుకోవచ్చు. ఆర్సి రెడ్డి కోచింగ్ అనేది జాయిన్ అవ్వాలా అవ్వకూడదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. బట్ జాయిన్ అవ్వాలి అంటే ఈ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఈ వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయో టాప్ రివ్యూలు ఇచ్చే వెబ్సైట్లు ఏ బేసిస్లో రివ్యూలు ఇస్తున్నారో అంటే రియాలిటీకి చాలా దూరంగా ఉందని నా ఉద్దేశం. అందుకనే నిన్న ఒక స్టూడెంట్తో కూడా మాట్లాడినప్పుడు నాకు చాలా రియాలిటీ అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి అని చెప్పి నా జనరల్గా ఒక పర్సన్కి నేను 10 to 15 minutes కంటే ఎక్కువ కేటాయించను. కానీ స్టూడెంట్ తను చెప్పిన బాధ, తను పడిన టెన్షన్ కానీ తన లైఫ్లో తను రాంగ్ ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం వల్ల తను ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను చాలా ఆల్మోస్ట్ 1 hour అనేది స్పెండ్ చేశాను. జనరల్గా ఒక స్టూడెంట్తో 5 to 10 minutes కంటే ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే అందరితో ఎక్కువ మందితో మాట్లాడాలి కాబట్టి. ఈ పర్టికులర్ పర్సన్తో నేను 1 hour దాకా మాట్లాడాను. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు. తను ప్రిపరేషన్లో ఉండి రైట్ ఐఏఎస్ కోచింగ్ తీసుకోకపోవడం వల్ల తను ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందువల్ల నేను చాలా రియాలిటీకి, మీరు ఇప్పుడు ఆర్సి రెడ్డిలో చదివారా లేకపోతే వేరేగా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో చదివారా, ఆ ఇన్స్టిట్యూట్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు నాకు తెలియజేయండి. డెఫినెట్గా మీ వాయిస్ నేను అవుతా. మీ పేరు బయట పెట్టను, డైరెక్ట్ క్వశ్చన్ చేస్తా. ఎందుకంటే మనం క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే క్వాలిటీ అనేది బయటకు వస్తుంది. ₹1 ₹2 కాదు, ₹1,00,000 కడుతున్నావు. 10,000 ఫోను లేకపోతే 20,000 ఫోను లేకపోతే ఒక 30,000 ఫోను కొనుక్కుంటేనే మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే మనం 1-10 గ్యారంటీ, వారంటీ 1 year ఉందా, 6 months ఉందా అని చూసుకుంటాం. మరి కెరీర్ సంబంధించిన విషయంలో ఎందుకు చూసుకోము? ఎందుకు మనకు వారంటీ ఎవరు? వారంటీ అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అనేది వారంటీ కాదు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు 100% మనకి ఇవ్వాల్సిన ఎఫర్ట్స్, రిసోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాన్య సైనింగ్ ఆఫ్.